హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా మేము మేల్కోటి వెళ్ళామని నేనైతే వీడియో చేశాను కదా. ఇదైతే అహోబిల యాత్రా నివాస్లో స్టే చేసామని చెప్పాను కదా. అక్కడిది ఫోన్ నెంబర్ అనమాట. నేను పిక్ తీసాను కానీ అది క్లియర్గా లేదని మళ్ళీ టైప్ చేసి పెట్టాను. ఇంకా ఇలాగైతే చెలువనారాయణ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాలి. యాక్చువల్గా మేల్కోటి అనే నేమ్ ఎలా వచ్చిందంటే, మేల్ అంటే హిల్ అనమాట, కోటి అంటే కొండ. అలా కొండపైన ఉన్న దేవుడు అనేసి, కొండపైన ఉన్న నారాయణ స్వామి, నరసింహస్వామి అనేసి మేల్కోటి అనే నేమ్ అయితే వచ్చిందంట. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు చెలువనారాయణ స్వామి అంటే శాంతంగా ఉండే నారాయణ స్వామి అనమాట. ఇదే టెంపుల్కి వెళ్ళే రూట్ అనమాట. అది టెంపుల్ అయితే చాలా చాలా బాగుందండి. బయట ఎంత వేడిగా ఉన్నా లోపలికి వెళ్ళేసరికి మనకి చాలా కూల్గా ఉందన్నమాట. ఇంకా మనకు టెంపుల్ ఆపోజిట్లోనే గరుత్మంతుని స్టాచ్యూ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఉత్సవ విగ్రహానికి చాలా విశేషమైతే ఉంది. ఇక్కడ వేర్మొడి ఉత్సవం అని ఇయర్లీ వన్స్ అయితే చేస్తారు. ఆ రోజు స్వామివారికి వజ్ర కిరీటం అయితే పెడతారంట. ఉత్సవం చాలా బాగా జరుగుతుందంట. మనం లోపలికి వెళ్ళిన తర్వాత చెలువనారాయణ స్వామిని దర్శించుకున్న తర్వాత లక్ష్మీ అమ్మవారిని దర్శించుకోవాలి. ఆ తర్వాత ఆంజనేయ స్వామి కూడా ఉంటారు. ఇంకా ఇక్కడ ఉత్సవ విగ్రహం యొక్క స్టోరీ నేను తెలుసుకున్నదైతే ఏంటంటే, ఢిల్లీ సుల్తాన్ వాళ్ళు మన తెలుగు విగ్రహాలన్నీ తీసుకెళ్ళి వాళ్ళ భాండాగారంలో పెట్టేసుకున్నారంట. అప్పుడు మన రామానుజాచార్యుల వారు వెళ్ళి వెతికితే శ్రీ చెలువనారాయణ స్వామి విగ్రహం అయితే దొరకలేదంట. అప్పుడు సుల్తాన్ వాళ్ళ పాప చేతిలో బొమ్మలాగా ఆడుకుంటూ విగ్రహం అయితే కనిపించిందంట. ఆ విగ్రహాన్ని తీసుకొని వస్తూ ఉంటే సుల్తాన్ వాళ్ళ పాప విగ్రహంతో పాటు మేల్కోట వరకు వచ్చేసిందంట. ఆమెనే బీబీ నాంచార్ అని అంటారు. ఆమె ఇంకా విగ్రహంతో పాటు ఇక్కడే ఉండిపోయింది అని కూడా అంటారు. నాకు తెలిసిన స్టోరీ అనమాట ఇది, మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ మేమైతే అక్క చెల్లెళ్ళ కొలనుకైతే వెళ్ళాము. ఇక్కడైతే 2 కొలన్లు ఉన్నాయండి. ఒకటైతే స్వీట్గా ఉంటాయంట వాటర్, ఒక దాంట్లో అయితే సాల్టీగా ఉంటాయంట. వాళ్ళిద్దరిలో కట్టించడం ఒకరికైతే ఇష్టం ఉండదంట, అందుకే వాటర్ అలా ఉన్నాయి. ఇంకో స్వీట్గా ఉండే వాటర్ అయితే స్వామివారికి ఇంకా టెంపుల్లో తీర్థంగాను ఇంకా అభిషేకాలకి అవైతే వాడతారంట. ఇంతే అండి ఇంకే వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకా మిగతా ప్లేసెస్ గురించి అయితే చెప్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.